శ్రీమాత్రే నమః. తిరుప్పావై దివ్య ప్రబంధము నుండి 15వ పాసురాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గోదాదేవ్యై నమః. భక్తులకు నమస్సుమములు. మార్గశిర మాస పవిత్ర వేళ ఆండాళ్ దేవి కృపతో ఈరోజు మనం తిరుప్పావై 15వ పాసురాన్ని తెలుసుకోబోతున్నాం. ఎల్లే ఇళం కిళియే అనే పాసురాన్ని తెలుసుకుందాం. ఈ పాసురంలో గోపికల మధ్య మధుర సంభాషణ, ప్రేమతో కూడినటువంటి భక్తి, శ్రీకృష్ణుని నామ మహిమ అత్యంత హృదయంగా మన హృదయాలను తాకుతుంది. తిరుప్పావైలోని మొదటి 15 పాసురాలను పూర్తి చేసేసుకుంటున్నాం. మొదటి 15 పాసురాలను పూర్వ భాగం అంటారు, తర్వాతి 15 పాసురాలను ఉత్తర భాగం అంటారు. అంటే ఈరోజు 10వ గోపికను మేలుకొల్పబడుతున్నారు. మొదటి 5 పాసురాల్లో ఈ వ్రతం ఏమిటి, ఈ వ్రతము యొక్క విధి విధానాలేమిటి, ఈ వ్రతం వల్ల ఫలితాలేమిటి, ఈ వ్రతానికి ఎవరెవరు సహకరిస్తూ ఉన్నారు అనే విషయాలన్నీ తెలుసుకున్నాం. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు ఆ భగవంతునితో లీనమైపోయిన, భగవంతునితో అనుభవం కలిగినటువంటి 10 మంది యోగ్యమైన గోపికలను నిద్రలేపడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ భగవద్భక్తుల విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ భగవద్భక్తుల సాన్నిహిత్యము, సహవాసము ఎంత గొప్పది, వారితో కలిసి ముందుకు నడిస్తే మనం ఎంత తొందరగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనే విషయాలు ఈ 10 పాసురాల్లో చెప్పబడుతుంది. నన్ను సేవించే వారికన్నా మమ మద్భక్త భక్తేషు ప్రీతి అని పరమాత్మ చెప్పాడన్నమాట. నన్ను సేవించే వారికన్నా కూడా నా భక్తులను సేవించేవారంటే నాకు ప్రీతి అని స్వామి స్వయంగా చెప్పారు. మొదటి 15 పాసురాల్లో భగవంతుని చేరుకోవడానికి అర్హతను పొందారు గోపికలు. ఈరోజు లేపబడే 10వ గోపిక ఈవిడ కూడా సామాన్యురాలేమీ కాదు, చాలా ప్రత్యేకమైనటువంటి గోపికే. 14వ పాసురంలో గోపికలందరూ ఆ గోపికను లేపుతూ వైకుంఠవాస, ఆజానుబాహు, పుండరీకాక్ష అని చక్కగా పాడుతూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ భగవన్నామ సంకీర్తనను విని ఆ గోపికల సముదాయంతో చేరాలని ఈ 10వ గోపికకి ఎంతో కోరిక కలిగిందట. ఆ చక్కని నామ సంకీర్తనతో తాను కూడా గొంతు కలుపుతుందట. ఆ గొంతు ఎంత మధురంగా ఉందంటే చిలకలాగా అట వీణ మీటుతున్నట్లుగా అంత చక్కని సుస్వరంతో పాట పాడుతూ ఉంటే అలా వెళుతున్న గోపికా సముదాయం ఎవరు అంత చక్కగా పాడుతున్నారు, మనతో గొంతు కలిపి ఆ హరినామస్మరణ చేస్తున్నది ఎవరబ్బా అంటూ ఆమె ఇంటి ముందుకే వచ్చేశారు. ఆమెను పిలుస్తున్నారు, ఆమె బయటకు రావటం లేదు. వీళ్ళకేమో కోపం వస్తుంది. ఇక్కడ ఒక చక్కని విషయాన్ని ఈ పాసురంలో చెప్పటం జరిగింది. ఏమంటే మన మనసుల్లో ఎదుటి వారి మీద ఉన్నటువంటి భావాన్ని బట్టి మనం అక్కడ జరుగుతున్న విషయాన్ని మనం మార్చేసుకుంటూ ఉంటాం దానికి తగ్గట్టుగా. ఇక్కడేమిటి, బయట ఉన్నటువంటి వారికి ఏమనిపిస్తుంది అంటే మా మాటలు వింటూ, మా పాటలు వింటూ మాతో గొంతు కూడా కలుపుతూ బయటకు రావటం లేదు, ఎంత పొగరు ఈమెకి అని అంటూ కోపగించుకుంటున్నారు. కానీ లోపలున్న గోపిక ఆ విధంగా భావించడం లేదు. అయ్యో, నేను బయటకు వస్తే వాళ్ళు పాడటం ఆపేస్తారేమో, నాకు వినే అదృష్టం పోతుందేమో అని నేను బయటికి వెళ్లకుండా వారితో గొంతు కలిపి ఆ హరినామస్మరణ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అని ఆమె అనుకుంటుంది. ఈ పాసురంలో నిర్మలంగా ఉండాలి, కల్మషం అనేది ఉండకూడదు అని ఆండాళ్ తల్లి చెప్తున్నారు. మరి ఈ పాసుర విధానం ఎలా ఉంటుంది అంటే ఆండాళ్ తల్లి గోపికా బృందం అంతానేమో ఇంటి బయటనే ఉంటారు, ఇంటి లోపల ఈ 10వ గోపిక ఉంటుంది. వీరిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక ప్రక్కన ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంటుంది, మరొక ప్రక్కన సమాధానాలు చెప్పబడుతూ ఉంటాయి. ఈ పాసురం చాలా గమ్మత్తుగానే ఉంటుందండి. ఆండాళ్ తిరువడిగళే శరణం. పాసుర పఠనం. ఎల్లే ఇళంకిళియే இன்னமுறங்குதியோ சில்லென்றளை ஏன்மின் நங்கை மீர் போதருகினேன்
வல்லையுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயறிதும் வல்லீர்களே நிற்களே நானேதான் நாயுடுக ஒல்லை நீ போதாய் உனக்கு என்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தென்னிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தடிக்க வல்லானை மாயனை పాడ ఏలో రెంబావాయ్. పదార్థ అర్థం. ఎల్లే ఇళంకిళియే అంటే ఓ లేత చిలుక, ఇన్నము ఇంకా కూడా, మురంగిదియో నిద్రపోతున్నావా అని బయట గోపికలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక చెప్తుంది ఏమనంటే, సిల్లెండ్రు అంటే జిల్లుమని ఒక్కసారిగా అంటే పెద్దగా, అళయేన్మిన్ పిలవకండి, నంగై మీర్ అంటే పరిపూర్ణమైనటువంటి గోపికలారా, పోదరింగేండ్రున్ వస్తున్నానని చెప్తుంది అని లోపల గోపిక చెప్పింది. ఇప్పుడు బయట గోపికలు ఇలా అంటున్నారు ఏమనంటే, వల్లెయున్ వల్లే అంటే నేర్పుగలదానా, యున్ కట్టురైగళం అంటే పాటలను నేర్పుగలదానా నీ పాటలను, పన్నే అంటే ముందే, ఉన్వాం నీ నోటిని, అరిదు ఎరుగుదుము అంటే తెలుసును అని లోపల గోపిక చెప్తుందన్నమాట. ఏమనంటే, వల్లీర్గల్ నేర్పరులు, నీంగల్ మీరే, నానేదా పోనీ నేనే, నాయుడుగా అగుదునుగాక. బయట గోపిక చెప్తుంది ఏమనంటే, ఒళ్ళై వేగంగా, పోదాయ నీవు పోదాయ్ వేరుడయ్యై ప్రత్యేకత కలిగినటువంటి. ఇప్పుడు లోపల గోపిక చెప్తుంది ఏమనంటే, ఎల్లారం అందరూ, ఎందారో వెళ్ళిపోయారా. ఇప్పుడు బయట వారు చెప్తున్నారు ఎందారో వెళ్ళిపోయారులే, పోందు అంటే బయటకు వచ్చి, ఎన్నిక్కాళ్ లెక్క పెట్టుకో, వల్లావై బలముగల ఏనుగును, కొండ్రానై చంపినవాడు, మత్తారై శత్రువు యొక్క ముత్త బలమును, ఆళ్విక్ వల్లానై నాశనం చేయగలిగినటువంటి సమర్థుడైన, మాయనై మాయావి అగు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, పాడుకుందాం రండి, ఆ కృష్ణ పరమాత్ముని గురించి కీర్తిద్దాం, ఏలో రెంబావాయ్ వ్రతమునకు సిద్ధము కండి అంటూ పిలుస్తూ ఉన్నారు. పాసుర భావం. బయట ఉన్నటువంటి గోపికలందరూ లోపల గోపికతో సంభాషిస్తూ ఉన్నారు. ఓ మృదువైన లేత చిలుక, లోపల స్వామిని నీ చెంత ఉంచుకొని కూని రాగాలు తీస్తూ పాటలు పాడుతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు లోపల నుండి గోపిక సమాధానం ఏమంటే, ఏమిటి గొల్లుమని ఊరికే గొడవ చేయకండి, మీరంతా పరిపూర్ణులైన వారు, ఇదిగో వస్తున్నాను. బయట గోపికలు అంటున్నారు, నీవు భలే మాట్లాడతావు పొల్లవిరుపు మాటలు, నీ మాటలు మాకు తెలుసు, నీ నోటి దురుసు తెలుసు అంటున్నారు. లోపల గోపిక ఏం సమాధానం ఇస్తుందంటే, మీరు బహుశా గొప్ప మాటకారులు, అయినా మిమ్మల్ని ఎందుకంటాను, నేనేనేమో మాటకారిని, అందరూ వచ్చారా అంటుంది. బయటవారు సమాధానం చెప్తున్నారు, ఓ వచ్చారు, నీవు బయటకు వచ్చి లెక్కించుకొని చూడుము, మదించిన కువలయమనడి గజమును చంపినవాడు, చాణూర ముష్టికలనడి మలులను సంహరించగల సమర్థుడు అయినా ఆశ్చర్య గుణ విశేషములు కలిగినటువంటి ఆ స్వామిని కీర్తిస్తూ వ్రతం ఆచరించదమని పదవ గోపికను నిద్రలేపిరి. ఇక్కడ కృష్ణనామం వినిపిస్తున్నా, వంశీనాదం మ్రోగుతున్నా, ఇంకా ఎలా నిద్రపోతున్నావు తల్లి, లేవవమ్మా అంటూ నిద్ర మేల్కొల్పుతున్నారు. గోపికల మధుర సంభాషణ. ఈ పాసరంలో గోపికలు ఒక గోపికను స్నేహంగా ప్రేమగా మేల్కొల్పుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే, చిలకలా ముద్దైన సఖి
కృష్ణుడు మురళి ఊదుతున్నాడు. ఇంకా నిద్రలే, లేవవా, లేవవమ్మా లే అంటూ. ఇది ఆజ్ఞ కాదు, ఇది ప్రేమతో కూడినటువంటి ఆహ్వానం. శ్రీకృష్ణ నామ మహిమ. కృష్ణుని యొక్క నామం చెవులో పడితే చాలు, చెవులు ధన్యత్వాన్ని పొందుతాయి. కృష్ణుని నామం పలికితే చాలు, హృదయం కదిలిపోతుంది. కృష్ణుని యొక్క గీతాన్ని ఆలపిస్తే చాలు, నిద్ర కూడా విడిచిపోతుంది. భగవంతుని నామస్మరణ అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం కదా. మన జీవితానికి సందేశం ఈ పాసురం మనకేం చెప్తుంది అంటే, భక్తిని భారంగా చూడకండి, భక్తి ప్రేమగా ఉండాలి. భగవంతుని పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చెయ్యవద్దు. ప్రేమతో చేసిన భక్తి భగవంతుడిని తప్పకుండా ఆకర్షిస్తుంది అని చెప్తున్నారు. ఫలశ్రుతి. ఈ పాసురాన్ని నిత్యం వినేవారికి మనస్సు ఆనందంగా మారుతుంది, భక్తి మాధుర్యం పెరుగుతుంది, కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, కృష్ణుని యొక్క కృపా అనుభూతి కలుగుతుంది, మనలోని అలసట తొలగిపోతుంది. ముగింపు. ఈరోజు మనం తిరుప్పావై 15వ పాసురం ఎల్లే ఇళంకిళయే అనే పాసురాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ పాసురంలో గోపికల ప్రేమ భక్తి ఎలా ఉందో తెలుసుకున్నాం. రేపటి రోజున తిరుప్పావై 16వ పాసురాన్ని తెలుసుకుందాం. నాయక నాయ్ నిన్రా అనే పాసురం. శరణాగతి భావంతో మళ్ళీ మనమందరం కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గోదాదేవ్యై నమః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ పాసురాన్ని మనం విని తరించినట్లుగానే మన బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేసి వారు కూడా వినేలా చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుభం భూయాత్.